హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ప్రణయం 7వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. రూమ్ లో అలా కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెను పట్టించుకునే వాళ్లే లేరు. రోజు ఉదయాన్నే కిందకు వచ్చి పూజ చేసుకునే శక్తి ఆ రోజు దాదాపు సమయం 10 కావస్తున్నా కిందకి రాలేదు. దాంతో పనివాళ్లు ధైర్యం చేసి పైన శక్తి గది దగ్గరికి వెళ్లి ఆమె డోర్ని బాదారు. ఎంతసేపు తలుపు తట్టినా శక్తి తలుపులు తీయకపోవడంతో పనివాళ్లకు భయం వేసి వెంటనే శారదా గారికి ఫోన్ చేశారు. ఎంతకు శారదా గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అవతల శారదా గారు కోర్టులో ఏదో కేసు పనిలో బిజీగా ఉండి తన ఫోన్ సైలెంట్ లో పడేసి హ్యాండ్ బ్యాగ్ లో వేసేసుకున్నారు. అందుకే ఆమెకు ఫోన్ వచ్చిన సంగతే తెలీదు. శారదా గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా శివాన్షికి కూడా చాలా సార్లు ఫోన్ చేశారు. తాను వెళ్లిన పని పూర్తి అవ్వడంతో ఆ రోజు ఉదయమే శివాన్ష్ రిటర్న్ అయ్యాడు. ఫ్లైట్ లో కూర్చున్నప్పుడే ఫోన్ ని ఆఫ్ చేసి పాకెట్లో వేసుకుని గత వారం రోజులుగా సరిగ్గా నిద్ర లేకపోవడంతో చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు శివాన్ష్. ఉదయం 9 గంటలకు ఫ్లైట్ దిగిన శివాన్ష్ ఇప్పుడు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఏం వస్తానులే అని ఒకేసారి ఆఫీస్కి వెళ్లి మధ్యాహ్నం వరకు ఆఫీస్ లో స్పెండ్ చేసి ఇంపార్టెంట్ వర్క్ అంతా ఒక్కసారిగా చూసుకుని ఏకంగా మధ్యాహ్నం ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని అనుకుని ఇంటికి రాకుండా నేరుగా ఆఫీస్కి వెళ్లిపోయాడు శివాన్ష్ ఆఫీస్కి చేరుకునేసరికి దాదాపు సమయం 10:30 అయింది. ఉదయం ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు ఆఫ్ చేసిన ఫోన్ ని తిరిగి ఫ్లైట్ దిగిన తర్వాత ఆన్ చేసుకోవాలనే విషయమే మర్చిపోయాడు. ఆఫీస్కి వచ్చిన శివాన్ష్ అలవాటుగా శక్తి క్యాబిన్ కి కాల్ చేశాడు. తన టేబుల్ మీద ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ తో శక్తి క్యాబిన్ లో ఉండే ఫోన్ కి కనెక్ట్ చేశాడు. శక్తి క్యాబిన్ లో ఫోన్ రింగ్ అవుతూ ఉంది. కానీ ఎంతకీ ఆమె రిసీవ్ చేసుకోవడం లేదు. శివాన్ష్ శక్తి ఎంతకీ తన ఫోన్ రిసీవ్ చేసుకోబోవడంతో ఏమైంది శక్తికి 2 సార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవడం లేదు. ఎప్పుడు కూడా మొదటి రింగుకే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మరి ఇవాళ ఏంటి 2 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఒకవేళ క్యాంటీన్ కి ఏమైనా వెళ్ళిందా? అయినా ఇంత ఉదయాన్నే క్యాంటీన్ కి ఎందుకు వెళ్తుంది అనే ఆలోచన రావడంతో వెంటనే రిసెప్షన్ కి కాల్ చేసి శక్తి మేడం ఇంకా ఆఫీస్ కి రాలేదా, కాల్ అటెండ్ చేయటం లేదు అని అడిగాడు శివాన్ష్. రిసెప్షన్ లో ఉన్నవాళ్లు శివాన్ష్ కాల్ రిసీవ్ చేసుకుని లేదు సార్, శక్తి మేడం ఇంకా రాలేదు అని అన్నారు. రాలేదా? లీవ్ ఏమైనా అప్లై చేశారా అని అడిగాడు శివాన్ష్. నో సార్, శక్తి మేడం లీవ్ లో ఉన్నట్లుగా అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పింది రిసెప్షన్ లో ఉన్న ఆవిడ. ఇట్స్ ఓకే అంటూ కాల్ కట్ చేసి తన పాకెట్లో నుండి మొబైల్ ని చేతిలోకి తీసుకున్నాడు శివాన్ష్. తన మొబైల్ తీసుకున్న శివాన్ష్ కి ఫోన్ ఆఫ్ లో ఉండటం చూసి అరే, నేను ఫ్లైట్ లో దిగిన తర్వాత ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయినట్లున్నానే అని అనుకుని ఫోన్ ఆన్ చేశాడు శివాన్ష్. ఫోన్ ఆన్ చేయడమే ఆలస్యం. తన ఇంటి నెంబర్ నుండి దాదాపు 20-30 కాల్స్ వచ్చినట్లు నోటిఫికేషన్ కనిపించడంతో ఒక్క క్షణం అతనికి భయం వేసింది. ఏంటి, ఎన్నడూ లేనిది పనివాళ్లు ఇలా ఎన్ని కాల్స్ చేశారు? ఇంటి నెంబర్ నుంచి పనివాళ్లే చేశారా, లేదంటే శక్తికి ఏదైనా అనే ఆలోచన రావడమే ఆలస్యం. కుర్చీలో కూర్చున్నవాడు కాస్త పైకి లేచి హడావిడిగా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరుతూ దారిలోనే ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ కి కాల్ చేశాడు శివాన్ష్. పనివాళ్లు భయంతో ఫోన్ దగ్గరే కూర్చొని ఉండటంతో మొదటి రింగుకి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నారు భయంగా. హలో, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశారు అని అడిగాడు శివాన్ష్ గొంతు విన్న వెంటనే బాబుగారు, అమ్మగారు ఉదయం నుండి కిందకి రాలేదు. నేను వెళ్లి ఎంతలా తలుపులు బాదినా గది తలుపులు తీయడం లేదు. మాకు భయం వేసి అటు పెద్దమ్మగారికి ఇటు మీకు ఫోన్లు చేస్తూనే ఉన్నాము. పెద్దమ్మగారేమో ఫోన్ ఎత్తడం లేదు, మీ ఫోన్ ఏమో కలవడం లేదు. ఏం చేయాలో అర్థం కాక భయంతో ఇలాగే ఫోన్ దగ్గర కూర్చున్నాం బాబు అని చెప్పింది పని మనిషి భయంగా. పని మనిషి మాటలు విన్న శివాన్ష్ కంగారుగా వాట్, శక్తి గదిలో నుండి బయటకు రాలేదా? పైగా మీరు తలుపులు బాదినా తలుపులు తెరవడం లేదా? సరే, నేను వస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను, మీరు కంగారు పడకండి అంటూ కాల్ కట్ చేసి అసలేమైంది పిల్లకి? ఉన్నట్టుండి డోర్ లాక్ చేసుకొని మరి తీయకుండా ఎందుకు ఉంది? ఒకవేళ తనకి ఏమైనా ఒంట్లో బాగోలేదా, ఇంకా ఏదైనా పిచ్చి పని చేసిందా అనే థాట్ రావడమే ఆలస్యం. ఒక్క క్షణం భయంతో శివాన్ష్ ఒళ్ళు జలధరించింది. ఓ గాడ్, ప్లీజ్ సేవ్ హర్, ఆమెకేం కాకుండా చూడు భగవంతుడా అని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ
కార్ని మరింత స్పీడ్గా తన ఇంటి వైపు డ్రైవ్ చేశాడు శివాంష్. పని మనిషికి చెప్పినట్లుగానే సరిగ్గా 5 నిమిషాల లోపల ఇంట్లో ఉన్నాడు శివాంష్. ఇంటికి చేరుకోవడమే ఆలస్యం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా శక్తి గది వద్దకు పరుగులు తీశాడు. శక్తి గది వద్దకు వెళ్లిన శివాంష్ తలుపులు బాదినా శక్తి తలుపులు తీయకపోవడంతో కంగారుగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు శివాంష్. శివాంష్ గది లోపలికి వెళ్లేసరికి శక్తి స్పృహ లేకుండా నేల మీద పడి ఉంది. శక్తిని అలా చూసిన వెంటనే ఒక్క క్షణం శివాంష్ గుండె ఆగి తిరిగి కొట్టుకోవటం మొదలైంది. అసలు ఏమైంది ఈ అమ్మాయికి? నిన్న కూడా ఆఫీస్ లో ఉన్నప్పుడు నాతో బాగానే మాట్లాడింది. ఉన్నట్టుండి సడన్ గా ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు పడిపోయింది అని అనుకొని శక్తి దగ్గరికి వెళ్లి తనను ఒడిలోకి తీసుకొని శక్తి బుగ్గను తడుతూ శక్తి శక్తి లే, కళ్ళు తెరిచి చూడు అని అంటూ ఎంతలా స్పృహలోకి తీసుకొని రావాలని ప్రయత్నించినా ఉలుకు పలుకు లేకుండా శక్తి అలాగే పడుకుంది. దాంతో మెల్లిగా శక్తిని తన చేతుల్లోకి తీసుకుని పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుంచి కొన్ని నీళ్లు చిలకరించాడు శక్తి మొహం పైన. మొహం మీద నీళ్లు పడగానే శక్తి బలవంతంగా కనురెప్పల్ని కదిలిస్తూ ఉంది, కానీ తెరిచి చూడలేకపోతుంది. దాంతో శక్తి బాగానే ఉందని కన్ఫర్మ్ చేసుకున్న అతను వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి ఇంటికి పిలిపించాడు. శివాంష్ కాల్ చేయగానే ఇంటికి వచ్చిన డాక్టర్ శక్తిని చెక్ చేసి ఆమె పల్స్ చాలా వీక్ గా కొట్టుకుంటుంది, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పాడు. డాక్టర్ మాటలు విన్న శివాంష్ ఒక్క క్షణం కంగారు పడిపోయి ఎందుకు ఇలా జరిగింది, పల్స్ పడిపోవడం ఏంటి అని అనుకుని కంగారుగా శక్తిని తన 2 చేతుల్లోకి తీసుకుని డాక్టర్ తో పాటు హాస్పిటల్ కు బయలుదేరాడు శివాంష్. శక్తిని హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేయగానే డాక్టర్స్ శక్తికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. శక్తి ఒక చేతికి డ్రిప్ పెట్టి సెలైన్ లో ఒక 2 రకాల ఇంజెక్షన్లు కలిపి అలాగే ఆమె చేతికి కూడా ఇంజెక్షన్ వేసి బయటకు వచ్చాడు డాక్టర్. ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్లిన శివాంష్ కంగారుగా ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అంటూ ఎంతగానో టెన్షన్ పడ్డాడు. ఓకే సార్, ఇప్పుడు ఆమెకి పర్వాలేదు, మరో 1 అవర్ లో స్పృహ వస్తుంది, మీరు టెన్షన్ పడకండి అని అన్నాడు డాక్టర్. డాక్టర్ మాటలు విన్న శివాంష్ ఒక్క క్షణం రిలాక్స్ గా ఫీల్ అయ్యి అసలు తనకు ఏమైంది డాక్టర్, ఎందుకలా ఉన్నట్లుండి సడన్ గా ఇలా అయిపోయింది, నిన్న మధ్యాహ్నం వరకు నాతో బాగానే మాట్లాడింది, ఉదయం కల్లా ఇలా ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది, ఆమె ఆరోగ్యం ఇంతలా దిగజారిపోయింది, కారణం ఏంటి అని అడిగాడు శివాంష్. ఆమె సరిగ్గా భోజనం చేసినట్లు లేదు శివాంష్ గారు, ఆ అమ్మాయి దాదాపు వారం 10 రోజులుగా సరిగ్గా ఫుడ్ తీసుకున్నట్లు లేదు, ఫుడ్ తీసుకోపోవడంతో ఆ అమ్మాయి బాడీ అలా అయిపోయింది, అందుకే ఉన్నట్టుండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె పడిపోయిన వెంటనే చూసి ఉంటే కాస్త నీళ్లు మొహం మీద చిలకరించి ఉంటే ఆ అమ్మాయికి స్పృహ వచ్చేది, కానీ ఆ అమ్మాయి పడిపోయి ఇంతసేపైనా ఎవ్వరూ పట్టించుకోపోయేసరికి పూర్తిగా అన్కాన్షియస్ లోకి వెళ్లిపోయింది, మీరు కంగారు పడకండి అని అంటూ డాక్టర్ శివాంష్ కి చెప్పి ఆయన తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్లగానే శివాంష్ శక్తి దగ్గరికి వెళ్లి ఆమె పక్కనే కూర్చొని శక్తికి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూడసాగాడు. శివాంష్ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా శక్తి అని శివాంష్ క్షణం ఒక యుగంలా గడిపాడు. అతని నిరీక్షణ ఫలించి సరిగ్గా మధ్యాహ్నం 12:30 అవుతూ ఉండగా శక్తి మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసిన శక్తికి ఒక్క క్షణం తాను ఎక్కడుందో అర్థం కాలేదు. చుట్టూ అయోమయంగా చూస్తూ తన పక్కనే కూర్చున్న శివాంష్ని గమనించింది. అతన్ని చూడగానే వెంటనే కంగారుగా బెడ్ మీద నుంచి లేవబోయింది శక్తి. శక్తి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే శివాంష్ తన 2 చేతులతో పట్టుకొని ఎందుకు లేస్తున్నావు, పడుకో అని అంటూ తిరిగి ఆమెను అలాగే మంచం మీద పడుకోబెట్టాడు. శివాంష్ గారు, నేను ఎక్కడ ఉన్నాను, ఇంట్లో కదా ఉండాలి, ఇదేంటి హాస్పిటల్లా ఉంది అని అడిగింది శక్తి చుట్టూ చూస్తూ. హాస్పిటల్లో ఉండటం కాదు శక్తి, ఇది హాస్పిటలే అని అన్నాడు శివాంష్ స్థిరంగా. హాస్పిటలా, నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను అని అడిగింది శక్తి అయోమయంగా. ఆ మాట నువ్వు కాదు శక్తి అడగాల్సింది, నేను అడగాలి. ఏమైంది నీకు, ఎందుకు నువ్వు సరిగ్గా భోజనం చేయకుండా ఇలా హాస్పిటల్లో వచ్చి పడ్డావు, అసలు నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇంట్లో భోజనం చేయలేదంట దేనికి, అసలు రోజు నువ్వు తింటున్నావా లేదా అని అడిగాడు శివాంష్ కాస్త కోపంగా. తింటున్నాను శివాంష్ గారు అని అంది
శక్తి తల వంచుకొని. అబద్ధాలు చెప్పక శక్తి, అబద్ధాలు చెప్పావంటే కొట్టేస్తాను నిన్ను. పనివాళ్లు చెప్పారు, నువ్వు అసలు ఇంట్లో కాఫీ తాగడం గాని, టిఫిన్ చేయడం గాని, డిన్నర్ చేయడం గాని ఏదీ చేయడం లేదట. కనీసం లంచ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళడం లేదట. డాక్టర్, నువ్వు ఫుడ్ తీసుకోకుండా నీరసమైపోయి పడిపోయావు అని చెప్పిన వెంటనే నేను పని వాళ్ళని కనుక్కున్నాను. ఎందుకిలా చేశావు అని అడిగాడు శివాంష్ కోపంగా. అతని మాటలు విన్న శక్తి అలాగే తలదించుకొని, ఇదేమీ మా బాబు సంపాదించిన సొమ్ము కాదు కదా శివాంష్ గారు అని అంది. నువ్వు తినాలంటే మీ బాబే సంపాదించక్కర్లేదు, నీ మొగుడు సంపాదించింది కూడా నీదే, నువ్వు తినవచ్చు అని అన్నాడు. శివాంష్ కోపంలో తానేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఇది మీది శివాంష్ గారు, నా మొగుడు సంపాదించింది కూడా కాదు, నేను మీకు కేవలం 1 సంవత్సరం పాటు భార్యగా నటించడానికి మాత్రమే వచ్చాను, అంతే తప్ప నేను మీ నిజమైన భార్యని కాదు కదా అని అంది కళ్ళ నిండా నీళ్లతో శివాంష్ని చూస్తూ. అప్పుడు గాని అర్థం కాలేదు అతనికి తాను ఏం మాట్లాడాను అనేది. ఓ రోజు నేను క్యాబిన్ లో అన్న మాటలు మనసులో పెట్టుకుని నువ్వు ఇంట్లో భోజనం చేయడం లేదా అని అడిగాడు శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ శివాంష్. అతను అడిగిన ప్రశ్నకి మౌనమే సమాధానంగా తలదించుకుని కూర్చుంది శక్తి. చూడు శక్తి, ఆ రోజు నేను ఇంటెన్షనల్ గా నిన్ను హర్ట్ చేయలేదు, ఏదో చిరాకులో ఉన్నాను. అదే సమయంలో నువ్వు వచ్చావు, దాంతో ఇరిటేట్ అయ్యాను. ప్లీజ్ అదంతా మనసులో పెట్టుకొని ఇలా నా మీద కోపంతో నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నువ్వు మనిద్దరి మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. అట్లీస్ట్ మనం ఫ్రెండ్స్ లా అయినా ఉండొచ్చు కదా, ఎందుకు ఇదంతా? అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం దేనికి చెప్పు అని అంటూ సాధ్యమైనంత కూల్ గా శక్తికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు శివాంష్. అసలే అతను అంటే మనసు నిండా చెప్పలేనంత ప్రేమ ఉంది శక్తికి. దాంతో శివాంష్ తనతో అలా అంత నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే శక్తి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఎలాగో తనకు దక్కదని తెలుసు. కనీసం అతనితో స్నేహం చేస్తే అయినా ఆ స్నేహం తాలూకు జ్ఞాపకాలను జీవితాంతం మనసులో పెట్టుకుని శివాంష్ నుంచి విడిపోయిన తర్వాత సంతోషంగా బ్రతకడానికి ఆ జ్ఞాపకాలు చాలు అనుకుని వెంటనే ఓకే ఫ్రెండ్స్ అంటూ తన చేతిని ముందుకు చాపింది శక్తి. శక్తి చేతిని అందుకున్న శివాంష్ అందుకుని ఫ్రెండ్స్ అంటూ ఆమె చేతిలో చేతిని కలిపాడు. ప్లీజ్ శక్తి, ఇంకెప్పుడు ఇలా తినకుండా ఉండి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని అన్నాడు కాస్త బాధగా. తాను ప్రేమించిన వ్యక్తి తన కోసం బాధపడుతూ ఉంటే శక్తికి ఒకవైపు సంతోషంగా ఉన్నా అనవసరంగా నా వల్లే శివాంష్ గారు బాధపడుతున్నారు అంటూ మరోవైపు బాధగా అనిపించింది. శివాంష్ గారు, మనం ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్తున్నాం అని అడిగింది శక్తి. నీకు డ్రిప్ పెట్టారు కదా, అది అయిపోయిన వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు అని అన్నాడు డాక్టర్. మేబీ ఇంకో 1-2 అవర్స్ లో పట్టొచ్చు అని అన్నాడు శివాంష్. అలాగే అని మౌనంగా ఉండిపోయింది శక్తి. అతను వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాడు అని అడగాలని ఉన్నా అడిగే అర్హత తనకు లేదని అలాగే మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది శక్తి. ఆమె అలా కళ్ళు మూసుకుని పడుకున్నా కూడా ఆ కనురెప్పల వెనక కదలాడుతున్న కళ్ళను చూస్తే నిద్రపోలేదు అనే విషయం ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఆమె పడుకోలేదని అర్థమైన శివాంష్, ఈ 1 వీక్ నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసుకోవాలని నీకు లేదా శక్తి అని అడిగాడు. అడగడానికి నేను ఎవరిని సార్? మిమ్మల్ని అడగడానికి నాకేం హక్కు ఉందని? చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే లేదు అని అంది శక్తి చిరునవ్వుతో. ఆమె అలా అనగానే శివాంష్ కి ఒక్క క్షణం బాధగా అనిపించింది. ఆ వెంటనే తేరుకొని, సరే నేనే చెప్పాలనుకుంటున్నాను, అయితే వింటావా మరి అని అడిగాడు చిరునవ్వుతో శివాంష్. మీకు చెప్పాలనిపిస్తే వినడానికి నేను సిద్ధమే సార్ అని అంది శక్తి నవ్వుతూ. నేను ఈ 1 వీక్ రాజస్థాన్ లో ఉన్నాను శక్తి. నా మరదల్ని వెతకడానికి వెళ్ళాను. నాకు నా మరదలంటే చాలా ఇష్టం శక్తి. నేను ఆమెని ప్రేమిస్తున్నానో లేదో తెలియదు, కానీ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఎంతలా ప్రెజర్ చేసినా నేను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తాతయ్య వాళ్ళు నా మీద ప్రెజర్ తీసుకొని రావడంతో నీ అవసరాన్ని అవకాశంగా తీసుకుని నీ చేత కాంట్రాక్ట్ మీద సిగ్నేచర్ చేయించి మరీ పెళ్లి చేసుకున్నాను. నేనున్న సిచ్యువేషన్ లో ఇలా చేశానే తప్ప ఒక ఆడపిల్ల మనసుతో ఆడుకోవాలనే అంతటి క్రూరత్వం అయితే నాకు లేదు శక్తి అని అన్నాడు శివాంష్ నిజాయితీగా.
అతని మాటలు విన్న శక్తికి ఒక్క క్షణం బాధగా అనిపించింది. తాను ప్రేమించిన వ్యక్తి మనసులో తన మరదలు ఉంది అని తెలియగానే ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నాకు తెలుసు శివాంష్ గారు, మీరు ఆడపిల్లల పట్ల ఎంత గౌరవంగా మర్యాదగా ప్రవర్తిస్తారు అనేది. మీరు నా ముందు కాంట్రాక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టగానే నాకు అర్థమైంది మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారు అనేది. అందుకే నేను కూడా ఎక్కడా ఆలోచించకుండా నాకు ఉన్న అవసరం కూడా అలాంటిదే కాబట్టి మీ ప్రపోజల్ కి అంగీకరించాను అని అంది శక్తి చిరునవ్వుతో. ఆమె తన గురించి అంత పాజిటివ్ గా ఆలోచించి తన సిచ్యుయేషన్ అర్థం చేసుకోవడం శివాంష్ కి ముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత కాసేపు శక్తితో కబుర్లు చెప్పి ఆమెకి ఎక్కిస్తున్న డ్రిప్ అయిపోవడంతో ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటికే దాదాపు సాయంత్రం 4:30 కావచ్చింది. ఇద్దరు ఇంటికి వెళ్లారు. ఇద్దరు ఇంటికి వెళ్లేసరికి శారదా గారు వీళ్ల కోసమే ఎదురు చూస్తూ హాల్లో కూర్చుని ఉన్నారు. ఇంతకీ శక్తికి బాగలేదని శారదా గారు ఎలా తెలుసుకున్నారు? మరి ఇంకా శివాంష్ మరదల గురించి శక్తి ఏమన్నా తెలుసుకుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.